నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రైళ్లలో తరచుగా జరుగుతున్న దోపిడీలను నివారించండి, రైల్వే ప్రయాణికుల ఆందోళన. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. రైళ్లలో ప్రయాణించాలంటే జనం భయపడుతున్నారు. తరచుగా దోపిడీలు రైళ్లలో జరుగుతూ ఉన్న పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. రైళ్లలో జరుగుతున్న దోపిడీల నివారణకు సంబంధిత అధికారులు ఇకనైనా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. గురువారం తెల్లవారుజామున చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. రైలు పిడుగురాళ్ల మండలంలోని తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ దాటిన తరువాత చైన్ లాగి దోపిడీ దొంగలు ప్రయాణికుల నుండి నగదు దోచుకెళ్లారు. నెలన్నర వ్యవధిలో 2 సార్లు ఇలా దోపిడీ జరగడం రాత్రులు రైల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. రైల్వే అధికారులు దోపిడీలను నివారించే చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. శుక్రవారం గుంటూరులోని రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఈ దోపిడీ గురించి మీడియాతో మాట్లాడారు. రైల్వే ప్రొటెక్షన్ కోర్స్ అనేది బాగా యాక్టివ్గా ఉంది. సేఫ్టీ మెథడ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నైట్ టైం కదా, ట్రైన్ స్టాండింగ్స్ మొత్తం కూడా బాగా నైట్ టైంలో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి పీపుల్స్కి బాగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. రైల్వే ప్రొటెక్షన్ కోర్స్ అనేది పోలీస్ ప్రొటెక్షన్ బాగా కావాలంటే దొంగతనాలు విపరీతం జరుగుతున్నాయి. దొంగతనం కూడా బాగా జరిగింది. పిడిగిరాళ్ళ దగ్గర ఎక్కువగా పిడిగిరాళ్ళ దగ్గర జరుగుతున్నాయి. అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో జరుగుతున్నాయి. రక్షణ లేకుండా ఉంది. అధికారులు చర్యలు ఎవరో ఒకరిద్దరు ఎక్కడో పోలీసుగారంటే అది పని అవ్వటం లేదు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్య తోడ్పడాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. కేవలం పాఠ్యపుస్తకాలలోని అంశాలనే కాకుండా సమకాలీన విషయాలను కూడా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అటువంటప్పుడే విద్యార్థులు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు పాఠ్యపుస్తకాల బోధనపై శిక్షణా తరగతులు నగరంలో ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, వివిధ ప్రాంతాల ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలలో నేడు వర్తమాన అంశాలు సహితం చోటు చేసుకున్నాయని చెప్పారు. అందువలన ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్మీడియట్ బుక్స్ కూడా కంప్లీట్ గా సెంట్రల్ సిలబస్ ఓరియంటేషన్ లో తయారై సిసిఈ మెథడ్ వస్తా ఉంది. మీకు తెలుసు, కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. వీటిని పూర్తిగా మనం ఆకలింపు చేసుకోవాలి. అవి పెట్టిన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. నిత్య జీవితంలో సమకాలీన అంశాలతో ముడిపడి పాఠ్యాంశాలన్నీ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నేను ఇంగ్లీష్ పుస్తకాలు చూసే 8th, 9th, 10th. ఒకప్పుడు క్లాసికల్ రైటర్స్ షేక్స్పియర్, మిల్టన్, లేకపోతే వర్డ్స్వర్త్, వీళ్ళ కథలు, వీళ్ళ పోయమ్స్ ఉంది. ఇవాళ మన నిత్య జీవితానికి సంబంధించిన అంశాలు ఇంగ్లీష్ పాఠాలుగా వచ్చేసి మాయాబజార్ సినిమా ఓ పాఠ 10th క్లాస్, మహారాజా సావిత్రి జీవితం ఒక పాఠ 10th క్లాస్, నెల్సన్ మండేలా జీవితం ఒక పాఠ, మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఒక పాఠ, పర్యావరణ సమస్యలు ఒక పాఠ. ఈ పాఠాలన్నీ సమర్థవంతంగా మనం సమకాలీన అంశాలను ఫాలో అయిపోయింది చెప్పడం. లేటెస్ట్ ఏం జరుగుతుంది ఫర్ ఎనీ సబ్జెక్ట్, అదర్ ఇట్ ఈస్ బయాలజీ, అదర్ ఇట్ ఈస్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ మ్యాథ్స్, లేటెస్ట్గా జరిగిన అంశాలను మెడిటన్ చేసేదే ఇవాళ పాఠాలు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ 4 రోజుల ట్రైనింగ్ మీకు విద్యారంగానికి సంబంధించి ఒక స్పష్టత, ఒక అవగాహన ఇవ్వడానికి దోహదపడుతుందని చెప్పేసి మరి ఆశిస్తూ, ఇంకా ఎండ ఉన్నప్పటికీ కూడా, కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా మీరు ఈ వచ్చినందుకు దాన్ని అభినందనలు తెలియజేస్తూ. ఎడ్సెట్ 2014 పరీక్ష శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగింది. ఎస్జిటి పోస్టులకు బీఈడీ వారు అనర్హులని ప్రభుత్వం చెప్పడంతో బీఈడీకి డిమాండ్ తగ్గిపోయింది. దానితో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఎడ్సెట్కు 4252 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం ఎడ్సెట్ పరీక్ష గురించి మీడియాతో మాట్లాడారు.
ఈరోజు 30/5/2014 ఉదయం 11 గంటలకి ఎడ్సెట్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఈ పరీక్షకు మొత్తం 602 మంది విద్యార్థులు కేటాయించగా అందులో 537 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎడ్సెట్ నిబంధనల ప్రకారం మా సెంటర్లో ఈ పరీక్ష చాలా సజావుగా సాగుతూ ఉంది. ఈ పరీక్షలో ఏ విద్యార్థికి కూడా ఇబ్బంది లేకుండా కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి పరీక్షలను సజావుగా జరుపుతూ ఉన్నాము. దీనికి కళాశాల సిబ్బంది సహకారం ఎంతగానో ఉంది. వారి యొక్క సహకారంతో పరీక్షలను సాఫీగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా అందరు విద్యార్థులు తగినటువంటి అంగ వైకల్యం కలిగినటువంటి విద్యార్థులు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పించి పరీక్షలు రాయడానికి వారికి సహాయ సహకారాలు మా యొక్క అధ్యాపకులు ఇస్తూ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. దీన్ని బట్టి మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక జీవోలను విడుదల చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ జీవోలు మాత్రం అసలు అమలు కావడం లేదు. 8 గంటలు మాత్రమే కార్మికులు పనిచేయాలని జీవో ఉన్న వాస్తవంలో గుంటూరు నగరంలోని అనేక షాపులలో కార్మికులు 12 గంటలు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు యజమానులు ఇవ్వటం లేదు. కార్మిక శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలి. గుంటూరు నగరపాలక సంస్థలోని పారిశుద్ధ్య కార్మికులకు 8 పండుగ సెలవులను ఏడాదిలో వర్తింపజేయాలని గతంలో ప్రభుత్వం జీవో ఉందని ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి చెప్పారు. అయితే ఈ జీవోను అధికారులు అమలు చేయకపోవడంతో కార్మికులు సెలవులు పొందడం లేదన్నారు. ఏఐటీయూసీ నాయకత్వంలో సెలవుల విషయంపై పోరాడామని, దీనితో సర్క్యులర్ జారీ అయిందన్నారు. కార్మికులకు 1వ తేదీన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య ప్రైవేట్ కార్మికులందరూ కూడా అనేక సంవత్సరాలుగా మరి సెలవులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఏఐటీసీ నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి 8 పండుగ సెలవుల జీవోని సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ గుంటూరు నగరంలో ఆ జీవో కాపీని ఇచ్చి కూడా ఈ జీవో ఉంది అమలు పరచండి సెలవులు అంటే కూడా ఈ అధికారులు మరి ఇంతవరకు కూడా అమలు పరచని పరిస్థితి. గత నెల మరి లేబర్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారు యూనియన్ల సమక్షంలో వచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఈరోజు మరి 8 పండుగ సెలవులను ఇస్తూ సర్క్యులర్ రిలీజ్ చేయడం అయింది. ఆ 8 పండుగ సెలవులకు సంబంధించి మరి జనవరి 26 రిపబ్లిక్ డే, అట్లాగే మేడే, ఆగస్టు 15 గాంధీ జయంతి, అట్లాగే సంక్రాంతి, దసరా, రంజాను, క్రిస్మస్ ఈ 8 పండుగ సెలవులను కూడా కాంట్రాక్ట్ కార్మికులకు వర్తింపజేస్తూ నిన్న సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దీన్ని మరి ఏఐటీసీగా మరి దీన్ని అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఎప్పటి నుంచో మరి 21వ తారీఖు నుంచి 20వ తారీఖు బిల్లు చేసి ఆ ఉన్న 10 రోజుల్లో మరి త్వరగా బిల్లు ఇస్తామని 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి అధికారులు మరి ఎన్నోసార్లు చెప్పారు. మరి అట్లా చేయటం వీలుగాని పక్షంలో 1వ తారీఖు 30వ తారీఖు వరకు నెల చూడమని, ఆ నెలని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అయితే కార్మికులకి మరి కన్ఫ్యూజ్ లేకుండా పోద్దని, వాడు చేసే వర్కింగ్ డేస్ వాళ్ళకి అర్థమవుతుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా దానికి సంబంధించి కూడా ఒక సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి కార్మికుడు కూడా 1వ తారీఖు నుంచి 31 దాకా మరి జీతం ఇవ్వడానికి, అట్లాగే జీతం చూడటానికి కూడా అధికారులకి మున్సిపల్ అధికారులు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా జూన్ 1వ తేదీన తమ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా డైట్ సెట్ మోడల్ పరీక్షను నిర్వహిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సెంటర్లలో ఈ పరీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. వైద్య విద్య ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు. జూన్ 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ డైట్ సెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ డైట్ సెట్ పరీక్ష కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు కన్వీనర్గా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 100 సెంటర్లలో నిర్వహిస్తున్నాం.
ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోయి 5 లక్షల మంది విద్యార్థులు డైట్ సెట్ సీటు కోసం పోటీ పడుతున్నారో వారికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుందనేసి భావిస్తున్నాం. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ ఇప్పటికే అనేక మోడల్ సెట్లు నిర్వహించడం జరిగింది. అది ఎంసెట్ అయినా పాలిటెక్నిక్ టెస్ట్ అయినా ఇట్లాంటి అనేక సెట్లను నిర్వహించాం. ఎస్ఎఫ్ఐ నిర్వహించే మోడల్ సెట్లో పొందినటువంటి ర్యాంకే మెయిన్ ఎంసెట్లో కూడా ర్యాంకులు విద్యార్థులు పొందుతున్నారు. అందుకోసం ఈ డైట్ సెట్ పరీక్షను కూడా విద్యార్థులు వినియోగించుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ డైట్ సెట్ రాయగలిగినటువంటి విద్యార్థులు రాడిపేట గుంటూరులో ఉన్నటువంటి 2/7 అడ్రస్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో వారి యొక్క నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో వైద్య విద్య అత్యంత ఖరీదైనటువంటి కోర్సుగా మారబోతుంది. 60,000 ఉన్నటువంటి ఫీజుని ఏకీకృత ఫీజు విధానం పేరుతో 3 లక్షల నుంచి 6 లక్షలకి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏఎఫ్ఆర్సి ఆల్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదనలు చేస్తుంది. ఇది అత్యంత దురదృష్టకరం. పేద విద్యార్థులు, సామాజికంగా వెనకబడినటువంటి విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేయడం అనేసి ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఫీజులను పెంచొద్దనేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పెంచితే కాబోయే నూతన ప్రభుత్వాలే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రైవేట్ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లని మేమే స్వతంత్రంగా పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూలు నిర్వహించి మేమే సీట్లను భర్తీ చేసుకుంటామని ఈరోజు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.